హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. వీడియో అయితే ఎక్కువ లెంతీగా లేదు, 1 మినిట్ మాత్రమే తీస్తున్నాను నేను. ఇది తప్పకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను టమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు, జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిపై నుండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకోవడమే. మీకు ధనియాలు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. ధనియాలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోతాయండి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చట్నీ అయితే రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. ఆనియన్ వేయడం వల్ల చట్నీ అయితే ఏం ఖరాబ్ కాదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.